మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి భేటీలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని మదనపల్లిలో కలపాలని నిర్ణయించారు. దీంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ భేటీలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంత్రిని చంద్రబాబు ఓదార్చి రాయచోటి అభివృద్ధికి అండగా ఉంటామని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయిరా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని పూర్తిస్థాయిలో కూడా మదనపల్లిలో కలపాలని ఏదైతే పునర్విభజన హామీ ఏదో అందులో భాగంగా రాయచోటి తీసుకెళ్లి మదనపల్లిలో కూడా కలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీని నుంచి ఉదయం నుంచి కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా పలువురు సీనియర్ మంత్రులు ఎవరున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సమావేశం నిర్వహించడం ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు నేతృత్వంలో కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇవాళ అయితే కనుక ఏదైతే మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి దాని పట్టుబడినటువంటి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అయితే కనుక ఖచ్చితంగా రాయచోటిని తీసుకెళ్లి అందులో కలపడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే అక్కడికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఉండడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఏదైతే రాయచోటిని తీసుకెళ్లి ఆ మదనపల్లిలో కలపడం అంశంపై అయితే కనుక పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక భావోద్వేగానికి కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే చెప్పాలంటే పూర్తిస్థాయిలో కూడా సమావేశంలో కూడా ఆయన అయితే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కేబినెట్ అనంతరం కూడా ముగిసిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో బయటకు వచ్చినటువంటి ఆయన కూడా దాదాపుగా రోడ్డమ్మడి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ దారమ్మడి పొరుగున వచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. పలువురు మీడియా ప్రతినిధులు కూడా మీడియాతో మాట్లాడండి అన్నా కానీ ఆయన మాట్లాడే పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో కన్నీళ్లు కారుస్తూ అలాగే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆయన కంటతడి పెడుతూ కూడా అయితే కనుక అలాంటి దృశ్యాలు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున బయటపడిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కానీ ఆయన ఎవరితో మీడియాతో మాట్లాడకుండా పూర్తి స్థాయిలో ఆయన అయితే కనుక ఆ కారుకి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. దాని తదనంతరం కూడా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే మంత్రి మండిపల్లితో మాట్లాడాలని చెప్పి ఆయన అయితే కనుక ఫోన్ కాల్ కూడా ఆయన పిలిపించుకోవడం జరిగింది. మరోసారి కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎవరైతే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఆయన దాదాపుగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పూర్తిస్థాయిలో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా రాయచోటి ఇప్పటికే ధర అభివృద్ధి చెందింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ తరలిస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున జిల్లాలో పార్టీ కూడా దెబ్బతింటుందని చెప్పి ఇలాంటి అంశాలపైన కూడా చంద్రబాబుతో మంత్రి మండిపల్లి కూడా చెప్పిన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా ఇటువంటి అంశాలు ఎటువంటి తలెత్తకుండా ఇబ్బంది ఎత్తకుండా పూర్తిస్థాయిలో కూడా రాయచోటిని అన్ని విధాలు ఆదుకుంటాం. అన్ని రకాలుగా కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నటువంటి రాయచోటికి కావాల్సిన ఫండ్స్ కావచ్చు, అలాగే నీళ్లు కావచ్చు, అలాగే నికర జలాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రాయచోటికి ముందడుగుంటారని చెప్పి సీఎం అయితే కనుక మంత్రి మండిపల్లికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మరోపక్క ఏదైతే రాయచోటిలో చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటికే నలుగురు కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఆత్మహత్యానికి కూడా పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే ఎట్టకేళ్లకు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే కనుక రాజంపేటను కడపలెక్క కలపడం జరిగింది. అలాగే రైల్వే కోడ్ను తీసుకెళ్లి తిరుపతికి వెళ్ళడం జరిగింది. అలాగే రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లికి జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక పరిపాలన సౌలభ్యం కోసమే ఇవన్నీ జరిగాయని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఏంటంటే పైన కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు రాయపేట వాసులు కూడా పూర్తిగా పరిస్థితి ఉంది. రాయచోటిని మదనపల్లిలో కలపద్దు అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా సాక్షాత్ మంత్రి కూడా తన పంధాను ఉపయోగించుకొని సీఎం చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరాశ మిగిలింది. దీనికి సంబంధించి కూడా స్థానికులు ఎలాంటి భావం వ్యక్తం చేసే అవకాశం ఉంది? ముందుగానే మనం చూసుకోవచ్చు గడిచిన వారం నుంచి కూడా పుస్తకాలు రాయచోట్ల అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక జేఏసీని ఫామ్ చేసుకోవడం జరిగింది. ఆ జేఏసీ ఫామ్ ఆధ్వర్యంలో కూడా రోజుకు ఒక కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అంటే వంట వరపు కార్యక్రమం కావచ్చు, అలాగే బంద్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో ఆఫీసులు ఉన్నాయో అన్నీ మూసివేసే దిశగా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యం కూడా అక్కడ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే మంత్రి మండిపల్లి సోదరుడైనటువంటి లక్ష్మీప్రసాద్ కూడా పూర్తిగా అయితే
కనుక ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా నడిపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా రిలే హార్దీక్షలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాసులు అయితే ప్రధానం కోరుకున్నారు, గడిచిన మాకు జిల్లా అయ్యి 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు మరొక ముందు దీనికి తీసుకెళ్లి మళ్ళీ మదనపల్లిలో కలుపుతున్నారు, ఇది చాలా అన్యాయం అంటూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పుడిప్పుడే ఎదుగున్న స్థాయిలో కూడా అన్నమయ్య రాయచోటి జిల్లాను తీసుకెళ్లి అలా వేయడమైందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని ఖచ్చితంగా నిరసిస్తాము, ఖచ్చితంగా రానున్న ఉద్యమంలో పెద్ద ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి అయింది. ఒకవేళ ఇప్పటికి మనం చూసుకోవచ్చు క్యాబినెట్లో కూడా పూర్తిస్థాయిలో ఆమోదమైంది. ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని కూడా కలిపేయడం జరిగింది. రేపటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకెస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అక్కడ ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.